నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. మంచి స్టోరీ ఏదైనా చెప్పుకుందామండి? మంచి అంటే వీర మంచి స్టోరీ చెప్తాను ఇప్పుడు. మామూలు మంచి కాదు. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారని 50s, 60s, 70sలో చాలా అద్భుతమైన రచయిత. 1000 నవలలు రాశారట ఆయన. మొత్తం 1000 రచనలు చేశారు. ఒకే సంవత్సరంలో 100 నవలలు రాశారు. అబ్బా! అంత ఒక సంవత్సరంలో? ఒక సంవత్సరంలో 100 రాశారట. అమ్మో, ఎంత కష్టమో కదా రమ్మగారు. ఎట్లా రాసేవారు, ఏ బ్రెయినో అది. అదే కదా. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఎంత ఆలోచించేవారు. భయంకర పేరుతోటి కథలు కూడా ఆయన చాలా డిటెక్టివ్ కథలు, అవి జానపదాలు, ఎక్సలెంట్ పుస్తకాలు, చాలా బాగున్నాయి. సినిమాల్లో కూడా ఒకటో ఒకటి 2 సినిమాలు కూడా కథలు కూడా ఇచ్చినట్టున్నారు పాత రోజుల్లో. సినిమా పేర్లు అయితే నాకు గుర్తులేదు, కానీ ఈ కొవ్వలి గారివి కొన్ని కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సుఖసప్తతి అంటే ఒక చిలుక చెప్పిన కథలు. ఈ చిలక ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొంచెము అడల్టరీ స్టోరీసే సరిగా చెప్పాలంటే. అయితే దీన్ని కొంచెం చక్కగా చెప్పుకోవచ్చు. ఈ కాలానికి ఉపయోగపడే లాంటి విషయాలు చాలా ఉంటాయి. పిల్లలకి అని ఖచ్చితంగా నేను అన్నం, పిల్లల కోసం అని చెప్పట్లేదు, కానీ పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడతాయి, సరదాగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. జానపద గాథలు కాబట్టి ఒక మాదిరి వయసు వచ్చిన పిల్లలకు కూడా చెప్పచ్చు. ఇందులో ఈ సుఖసప్తతి, సుఖ సప్తతి, సుఖం అంటే చిలుక, మెల్లిక సా, ఇది సా అనమాట. బ్రీఫ్గా చెప్తాను. మొత్తం కథలు అందులో ఉన్నవన్నీ ఏం చెప్పటం లేదు నేను, జస్ట్ మొదలు చివర, మధ్యలో 2-3 ఇంట్రెస్టింగ్గా, మరీ ఎక్కువగా ఇదిగా ఉండవు. ఎవరికి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం బాగానే ఉంటుంది, కానీ నేను చెప్పడానికి నేను కొంచెం మొహమాటపడి చెప్పట్లేదు అనమాట. అయితే పూర్వం ఒక వింధ్యారణ్యంలోనట ఒక పెద్ద మర్రి చెట్టు, చాలా పెద్దది. అయితే ఈ మర్రి చెట్టుకి మీ చుట్టుపక్కల అడవులకి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే కిరాతులు, ఆటవికులు, వాళ్ళు వీళ్ళు ఈ చెట్ల మీద, చెట్ల కింద ఉండే చిన్న ప్రాణి జాతిని పట్టుకునేవాళ్ళు. చిలకల్ని, వాటిని, వీటిని. ఎక్కడి నుంచో ఒక చిలకల గుంపు వచ్చి ఈ మర్రి చెట్టు మీద వాలింది. ఒకసారి ఒక కిరాతుడు ఆ ప్రాంతం నుంచి కదిలి వెళ్తూ చూశాడమ్మో, ఎన్ని చిలకలు, ఆకుల్ని మించి చిలకలు కనపడుతున్నాయి అనుకున్నాడు. ఎలాగైనా ఈ గుంపుని పట్టేయాలనుకున్నాడు. సాధారణంగా ఈ పక్షులు పట్టడానికి ఏం చేస్తారంటే సన్నటి వల నేల మీద కొంచెం అంత ఎత్తులో 4 పుల్లలు, 4 వైపులా 8 వైపులాన పుల్లలు పాతి ఈ నెట్టుని బాగా లాగి పెడతారు. ఆ నెట్ లోపల పైనుంచి చూస్తే నెట్ కనపడదు, గింజలు కనపడతాయి, గింజలు జల్లేస్తారు. పావురాళ్ళు పట్టుకోవటానికి కూడా అదే మెథడ్. గింజ ఆకర్షిస్తుంది పక్షుల్ని. ఏ పక్షులు ఇన్ని గింజలు ఇక్కడ ఎందుకున్నాయి అటువంటివి ఆలోచించవు. అవును, అలాంటి పక్షికి ఆ ఊహే ఉండదు. మిరపకాయలు కనపడినా పావురాళ్ళు పడిపోతుంటాయి వాటి మీద. అవును, వాటి లక్షణం. ఇవన్నీ గింజల కోసం వాళ్తే ఆ నెట్ పట్టేస్తుంది వాటి గోళ్ళని. ఒక్కసారి ఆ వలలో గనక గోళ్ళు పట్టుకున్నాయంటే వాటికి ఇట్లా వంపుగా ఉంటాయి కదా, కాలివేళ్ళు గోళ్ళు ఎట్లా ఉంటాయి, ఆ వంపులు ఇరికిపోతాయి. ఇక అది విదిలించుకోలేకపోతుంది, వదలదు ఇంకా. అట్లా అవన్నీ ఏం చేశాడంటే చాలా పెద్ద నెట్ ఒకటి పరిచి బోలెడన్ని గింజలు జల్లి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సాయంకాలం పూట తను వెళ్ళేటప్పుడు పెట్టి వెళ్ళాడు. మర్నాడు పొద్దుటికి ఈ చిలకలు తెల్లవారేసరికల్లా వీటి కోసం వస్తాయి కదా, తిండి కోసం, ఆ చెట్టు మించి దిగుతూ అవి చూసుకున్నాయి. మరీ అంత చెట్టు కింద ఏం లేదు, చెట్టు కొంచెం అవతలగా కనపడుతుంది. చూసేసరికల్లా ఉత్సాహపడిపోయి మొత్తం చిలకల గుంపంతా దాని మీద దిగిపోయింది. దిగేసరికల్లా అవి 100 చిలకలు ఆ గుంపు. దిగేసరికి దొరికేసినాయి, వల బిగిసిపోయింది. ఇవి ఇట్లా దాని మీద దిగేసరికల్లా ఆ బరువుకి ఆ కొసల్లో 4 వైపులా 4 పుల్లలు పెడతాడు కదా, ఆ పుల్లలు లాగబడతాయి. ఈ వల విస్తారంగా పెడతాడు వాడు. ఎప్పుడైతే ఆ పుల్లలు లాగేసినాయో అట్లా దగ్గరకు వస్తుంది అనమాట. అందులో ఆ గాళ్లలో వీటి గోళ్ళు ఇరుక్కుపోతాయి. ఇక గీవురు గావురు మన్న ఏం చెయ్యాలో తెలియలే. దొరికేసి ఇంకా అక్కడే ఉండాలి, వాడెవడో వచ్చి వాటిని విడిపించి పట్టుకుపోయేదాకా. అయితే ఈ మన పావురాల కథలో ఏం వింటాము, పావురా ఏం చెప్పింది, చిత్రగ్రీవుడు దీంట్లో వస్తుంది పంచతంత్రంలో, అందరం ఒకేసారి నెట్టతో సహా ఎగిరిపోదాం, వలతో సహా వల ఎగరేసిపోదాం అని చెప్పింది. చిలకలకి అంత తెలివి లేదు, శక్తి కూడా లేదు. పావురాయికి ఉన్నంత శక్తి చిలక్కి తక్కువ ఉంటుంది. వీళ్ళు ఈ చిలకల్లో ఒక రాజు ఉన్నాడు, ఒక ఆయన, ఒక మగ చిలుక. అదేం చెప్పిందంటే, ఓ పని చేద్దాం, చచ్చిపోయినట్టు నటిద్దాం, అందరం పడుందాం, వాడు వస్తాడు కదా, చచ్చిపోయిన దానికి భయం ఉండదు, ఇంకా వాడు ఎత్తి బుట్టలో పెట్టాడు, పక్కన పెడతాడు.
ఒక్కోటి లెక్క పెట్టండి. 100 మన సంఖ్య. 100 పూర్తయ్యాక ఎగిరిపోదాం. అందరం ఒకేసారి ఎగిరిపోతే సరిపోతుంది అది. సరే చిలకలు సరే అనుకుని ఆ వేటగాడి రాక కోసం వెయిట్ చేస్తూ చచ్చినట్టు పడున్నాయి. అన్ని శ్వాస బిగించేసినాయి వాడి దగ్గరికి రాగానే. చిలక గుండె కొట్టుకోటల్లా. వాడు వచ్చి చూసుకుని ఇది ఇట్లా చచ్చిపోయినాయి, ఎక్కడైనా ఏ నీళ్ళలో తాగుంటాయి అన్నీ కలిసి గుంపుగా, అందుకు చచ్చిపోయినాయి. సరే వీటన్నిటిని చూద్దామని ముందేం చేశాడు, ఒక చిలకను ఊడదీసి తీసి పక్క పెట్టాడు. అది అటగే చచ్చిపడింది. పక్కన పెట్టగానే ఎగిరిపోయింది అనుకో, వాడికి తెలిసిపోతుంది. అవును. ఎగర్లా. ఇతను 1 2 3 4 అని లెక్క పెడుతూ ఒక్కోటి పెడుతున్నాడు. పెడుతుంటే 99 చిలకల్ని పెరేశాడు పక్కన. బుట్టలో పెట్టలా. చచ్చిన వాటికి మళ్ళీ బుట్ట ఎందుకు, సంచిలో పడేసుకుని పోతే సరిపోతుంది. ఆడ విసిరేశాడు ఎడం చేత్తోటి. అయితే ఏమైంది, సరిగ్గా 100వ అంకె వచ్చే లోపల ఆ చెట్టు మించి ఒక ఎండిపోయిన ఒక ఆకు వీళ్ళు ఈ చిలకల దగ్గర పడేసరికల్లా అవేమనుకున్నాయి, అదే 100 అని అనుకుని ఒక్క ఎగురు ఎగిరినాయి. ఓహో. ఈ చిలక 100వ చిలక ఇతని చేతిలోనే ఉంది, ఇంకా వదలలేదు. ఇంకా వదల్లా. 99 ఒకే దెబ్బకి ఎగిరిపోయింది. ఎగిరిపోగానే వీడికి అర్థమైపోయింది, అమ్మా ఇవి నన్ను మోసం చేసినాయి, ఇదే జరిగిందని చేతిలో ఉన్న చిలక పీక పిసికిపోయాడు కోపానికి. దొంగ మొహాలు ఏదో ఐడియా వేసి అవన్నీ బారిపోయినాయి. పాప అవి ఎందుకు పొరపాటు పడ్డాయి, ఆ ఎండిపోయిన మర్రాకు వల్ల పొరపాటు పడి, మర్రాకు పెద్దది కదా బరువుకి, అది చిలకే పడింది అనుకున్నాయి. కళ్ళు తెరిచి చూడటల్లా అవన్నీ లెక్క పెట్టుకుంటున్నాయి నెంబర్లు. ఆ పడిన అదటుకి 100ది పడిపోయింది అనుకున్నాయి. అవి ఎగిరిపోయినాయి. అన్నీ లెక్క పెట్టుకుంటాయి, వాడు లెక్క పెడుతున్నాడు, అవన్నీ లెక్క పెడుతున్నాయి. 100 అని ఇతను ఇది ఇక్కడే ఉన్నాయి, ఆ 100 అక్కడ పడింది. 100వ ఆకు వెళ్ళిపోయింది. ఇతను పిసికేసేసరికల్ పీక పిసికేపోయాడు కోపంతో. పటపట్లాడిపోయినాయి పళ్ళు, కోపం వచ్చేస్తుంది కదా. అంతేగా మరి. నేను పీక పిసికేస్తాను, అవన్నీ పోయినా నువ్వు ఎట్లా తప్పించుకుంటావు నా చేతిలోంచి అనగానే చిలకంది, వద్దు నన్ను చంపకు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేవా నీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది, నీకు ఎంత లాభం వస్తుందో, 1000 వరహాలకి 1 రూపాయి తక్కువ కాకుండా అమ్ము నన్ను అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు. మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతుంది చిలక. చాలా ఆశ్చర్యపోయాడు. తన చేతి సరిగా పట్టుకుని అడిగాడు, నిజంగా 1000 రూపాయలకు అమ్ముడుపోతావా నువ్వు అని. రూపాయి తక్కువ కాదంతే అనేసరికల్లా సరే ఏం చేశాడు, ఆటవికుడు తన సంచి సామాన్లన్నీ తీసుకుని చిలకకి ఒక చిన్న తాడు మెడ కట్టి భుజాన్ని వేసుకుని తీసుకుపోయాడు. మామూలుగా చిలక మాంసం అమ్మేది వేరేది, మాట్లాడే చిలకలు జంతువులుని వాటిని అమ్మేది కొట్ల దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన చిలక ఉంది, ఈ చిలక అమ్ముతాను అని. వారా వీరా ఎవరు వచ్చినా 1000 వరహాలకి తక్కువ కాదంటాడు. 1000 ఇచ్చి అణాకి కొరగానే ఈ చిలకని ఎవరు కొంటారు, అణా పెట్టి కొనచ్చు దాన్ని. 2 3 ఉంటే 2 అణాలు ఇచ్చి 3 తీసుకుంటారు, కొత్తిమీర కట్టల్లాగా. అదే 1 అణా 3 ఎంతకి ఇస్తావు, 2 అణాలకి ఇవ్వు, అలా లెక్క పెడతారు. అలాంటిది పోయి ఇది ఏకంగా 1000 వరహాలంటే ఏమిటి తక్కువ. అయితే ఏమైంది, చిలక భలే అందంగా ఉంది, అది రెక్కలు కదపటము, తలెత్తి అటు ఇటు చూడటము భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ పక్షి అందం చెప్పరానిదనమాట, చాలా హుందాగా ఉంది. అయితే ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన భార్యకి బహుమతిగా ఏదైనా తీసుకెళ్ళాలని ఇక్కడికి వచ్చాడు. శెట్టి గారు, రత్నాల శెట్టి ఆయన, పెద్ద ఎత్తున అంటే వాళ్ళవి గ్రాండ్ స్కేల్లో ఉంటాయి కదా బిజినెస్లు. ఈ చిలకను చూసి ముచ్చటపడ్డాడు. 1000 అంటే చాలా ఎక్కువ, ఇంకొక రేట్ ఏదైనా చెప్పమన్నాడు. అనేసరికల్లా చిలకంది, ఆలోచించద్దు శ్రేష్ఠి, నన్ను తీసుకెళ్ళు, నీకు వీడికి 1000 వస్తే 1000కి 100 ఇంతలు లాభం తెచ్చిపెడతా నీకు, నన్ను నీతో తీసుకెళ్ళిపో అని పదే చెప్పేసరికల్లా ఈ శెట్టి గారు ఆ మాటలకి మరీ ముచ్చటపడ్డాడు. ఆ 1000 వాడి చేతిలో పెట్టి ఆటవిక్కడి చేతిలో ఆ చిలకని తీసుకుపోయాడు. ఒక చిన్న బంగారు పంజరం చేయించి తన వ్యాపార కేంద్రంలో పెట్టుకున్నాడు. ఎంత బాగా మాట్లాడేదో ఆ చిలక, పెద్దగా ఎగిరిపోయే ప్రయత్నం చేసేది కాదు. పంజరం నుంచి బయటకు వచ్చినా అక్కడక్కడే తిరిగేది. పళ్ళు గిళ్ళు మంచి మంచి పళ్ళు, వాటిలలో పళ్ళు పెడితే చక్కటి రుచికరమైన పండును సెలెక్ట్ చేసుకునేది. చాలా బుద్ధిగా ఉండేది. ఇక ఎన్ని రకాల బేరాలు చేసేదో, వచ్చిన వాళ్ళ వ్యాపారపు బేరాలు, ఇంకో 10 ఎక్కువ ఇవ్వండి, ఇది మీరు నష్టపోరు అని చెప్పటం. శెట్టి గారి బదులు మొత్తం బేరం అంతా చిలకే చేసేది. విచిత్రమైన కథలు చెప్పేది. అది రెక్కలు విప్పి నడుస్తుంటే ఏదో ఒక మహారాజు నడుస్తున్నట్టుగా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది.
అయితే ఏమైంది, సరే ఆ చిలకతోటి చాలా కాలక్షేపం చేసేవాడు ఆయన. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్ళేవాడు, మళ్ళీ పొద్దున్నే తనతో పాటు తీసుకొచ్చేసేవాడు. ఈ శెట్టి గారికి మహాద్భుత సౌందర్యవతి అయిన మందారవల్లి అనే పేరున్న ఒక అందగత్తైన భార్య ఉండేది. అయితే ఒకనాడు ఆవిడ వాకిట్లో నిలబడి ఏదో మల్లె పువ్వులో ఏవో బేరం వెళ్తుంటే ఆ వాసన పీల్చటం కోసం అంత గుప్పమని వాసన వస్తుంటే వెళ్ళి మేడ మీద నుంచి. అదే సమయంలో ఈ దేశానికి ఆ ప్రాంతానికి రాజైన మలైకేతుడు అనే ఆయన రథంలో వెళ్తూ ఈ మహాద్భుత సౌందర్యవతి అయిన ఈ మందారవల్లిని చూశాడు. ఎంత బాగుంది, వివాహితైనా పర్వాలేదనుకున్నాడు. ఒక పరిచారికను పిలిచి ఆ అమ్మాయితోటి ఈ అమ్మాయికి కబురు చేశాడు. నేను ఎంతో ప్రేమగా ఉన్నాను, నీ మీద వచ్చి నాతో స్పెండ్ చెయ్యి, పెళ్లి చేసుకుంటా లేచకపోదాం కాదు, స్పెండ్ చేయమని పిలిచేసరికల్లా సరే ఈవిడికి ఉత్సాహం వచ్చింది. రాజు అంతటి వాడు శ్రేష్ఠే, శెట్టిగారు ఎక్కడా, రాజుగారు ఎక్కడా, పైగా సౌందర్యాన్ని నువ్వు ఎంతో అందగత్తవంటే ఎవరంటే వాళ్ళ మీదే ఉంటుంది మనసు. భార్య కాబట్టి ఈయన ఎంత ముద్దుగా చూసినా ఈ కొత్తగా ప్రైజ్ చేస్తే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది కదా. ఈవిడ కూడా కొద్దిగా ఉత్సాహపడింది, కానీ భర్త ఊళ్ళోనే ఉన్నాడని మాట్లాడకుండా ఊరుకుంది. రాజుగారు ఏం చేశాడు, ఒక రత్నాల వ్యాపారస్తుని ఈయన్ని పిలిచి, ఈ రత్నశెట్టి గారిని పిలిచి, నాకు వజ్రాలు కావాలి, కొత్త కిరీటం చేయించుకుంటాను, మన దగ్గర ఉన్నవేవీ కాదు, నువ్వు బయట నుంచి పట్టుకురమ్మని ఆయన ఊళ్ళో లేకుండా పంపించేసి ఈ అమ్మాయికి కబుర్ చేశాడు. నీ భర్త ఊళ్ళో లేడు కాబట్టి వచ్చి నన్ను కలవమని. ఆయన ఇక్కడికి రాల, ఈవిడ్నే అంతఃపురానికి రమ్మన్నాడు. సరే ఏం చేసింది, భర్త వెళ్ళిపోయిన రోజు రాత్రో మరుసటి రోజు రాత్రో చక్కగా సర్వాలంకార భూషితురాలయ్యి పల్లకి ఎక్కి వెళ్ళడానికి తయారైంది. ఈయన ఏం చేశాడు, రత్నాల శ్రేష్ఠి తను ఊరెళ్తూ, ఆయన వెళ్ళింది ఎక్కడ, దేశాంతరం, సముద్రం మీద వెళ్ళాలి. ఈ పక్షులు అవి కొత్త ప్లేస్ని తట్టుకోలేవు. అందుకని ఆయన ఏం చేశాడు, తన వ్యాపార కేంద్రంలో ఉండే చిలకని తెచ్చి ఇక్కడ పెట్టాడు ఇంట్లో. చిలకని జాగ్రత్తగా చూసుకోమని పని వాళ్ళకి అప్పచెప్పాడు, పెళ్ళానికి అప్పచెప్పాడు. ఆ చిలక ఈవిడే ఆ కబుర్లు రావడాలు అవన్నీ వింటోంది. కబురు చేయటం, ఈవిడ తయారైపోవటం, ఓవర్ యాక్షను, ఈవిడ చేస్తున్న వేషం అంతా చూసి ఏమందంటే, మలైకేతుని కలవడానికి వెళ్తున్నట్టున్నావు, ఇప్పుడు నువ్వు చేసేదాన్ని ఏమంటారో తెలుసా, ఈ పని చేయటానికి ఎంత తెలివి కావాలో తెలుసా, నువ్వు అక్కడ తప్పించుకోవాలి, రేపొద్దున పట్టుబడితే భర్త దగ్గర తప్పించుకోవాలి, చుట్టుపక్కల దగ్గర తప్పించుకోవాలి, ఇలాంటి పనులు చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి, నీకున్నాయా, ఎంత కావాలంటావు అని అడిగింది మందారవల్లి. నీకు ఒక కథ చెప్తా, ఆ కథ విని అలాంటి తెలివి నీకుంటే నువ్వు వెళ్దువు, కానీ నువ్వు ఆ తెలివి లేదనుకో నువ్వు వెళ్ళకూడదు, పట్టుపడిపోతావు. అప్పుడేమవుతుంది, నువ్వు రాజుకి చెడతావు, శెట్టికి చెడతావు. ఇంత సౌందర్యవతి, నువ్వు చెడకూడదు, సరిగ్గా ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్తానే నాకేం అభ్యంతరం లేదు, కానీ తెలివి ఉందో లేదో చూసుకో, నీ తెలివి సంగతి నాకు తెలియదు అన్నది. అనగానే సరే ఈ మందారవల్లి ఏం చేసింది, అలంకారం చేసుకుంది, కానీ ఏది కథ చెప్పు వింటాను అని గబగబా వచ్చి కూర్చుంది. ఇక చిలక రోజు రాత్రి ఓ కథ చొప్పుని చెప్పింది ఈ అమ్మాయికి. ప్రతిరోజు ఈవిడ తయారవుతుంది, పగటిపూట వెళ్ళకూడదు, ఇది చేసేది వెధవ పని, నలుగురికి తెలిసిపోతుంది, చీకటి పడ్డాక వెళ్ళాలి, చీకటి పడి ఆవిడ అందంగా అలంకారం చేసుకుంటే సెంట్లు గింట్లు కొట్టుకుని పువ్వులు గివ్వులు పెట్టుకుని తయారవుతుంది. తయారవగానే చిలక స్టార్ట్ ఓ కొత్త కథ చెప్తుంది. ఎన్ని కథలో చెప్పింది. ఈ చిలుక చెప్పిన కథలు కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి, కొన్ని కొంచెం సుమారైన కథలు. ఇందులో బాగున్న 2-3 కథల్ని మనం నిదానంగా చెప్పుకుందాం. తప్పకుండా అండి. చిలక ఏం కథ చెప్పిందో మనం వచ్చే భాగంలో విందాం. తప్పకుండా రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి సిరీస్. నమస్తే అండి. నమస్తే జయ.